హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఆనంద భైరవి వాళ్ళ ఇంటికి ఆనంద భైరవి పిఏ అయితే వస్తాడు. వచ్చి మేడం ఒకసారి ఈ ట్రాన్సాక్షన్స్ చూడండి అని అయితే చూపిస్తూ ఉంటాడు. ఇదేంటి ఇన్ని చెక్స్ ఇష్యూ అయినవి, వీటి మీద నేను సైన్ చేయలేదే, ఇవి ఎలా ఇష్యూ అయ్యాయి అని అయితే ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది. ఏమో తెలీదు మేడం, ఈ చెక్స్ ఎక్కడ రికార్డ్స్లో కూడా లేవు మేడం అని అయితే పిఏ చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటలకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా హాల్లోకి వచ్చి విని షాక్ అవుతారు. అమ్మా, నువ్వు సంతకం చేయకపోతే అసలుకి ఆ చెక్స్ ఎలా ఇష్యూ అయ్యాయి అంటావు, ఇదంతా ఎవరు చేశారంటావు అని అయితే అడుగుతూ ఉంటాడు దర్శన్. ఇక అప్పుడు ఖచ్చితంగా నా సైన్ ఎవరో ఫోర్జరీ చేయించారు, అదే జరుగుంటుంది అని అయితే ఆనంద భైరవి అంటూ ఉంటే, ఎవరు చేసి ఉంటారు అత్తయ్య గారు అని శరణ్య అంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఆనంద భైరవి అయితే దామిని వైపుగా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే దర్శన్, అమ్మ సైన్ ఫోర్జరీ చేశారంటే అది చిన్న విషయం కాదు, ఇప్పుడు చేశారని మనం వదిలేస్తే ఇక మీదట ఎప్పుడైనా చేయొచ్చు, ఇప్పుడే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని అయితే దర్శన్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే, ఎందుకు బ్రో ఇంత చిన్నదాన్ని అంత పెద్ద ఇష్యూ చేస్తావు, నాకే కొంత అమౌంట్ అవసరం పడి నేనే ఆ సైన్ చేశాను అని అయితే అప్పుడే పైనుంచి ఇదంతా చూస్తున్న దామిని కిందకి వచ్చి అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలకి దర్శన్, శరణ్య, రోహిత్, లీలావతి, ఆనంద భైరవి అందరూ కూడా షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతారు. ఏదో అవసరం పడి అలా చేశాను, ప్రతిదీ మీకు చెప్పి చేయాలా ఏంటి అని తాను ఏం తప్పు చేయలేనట్టుగా దామిని మాట్లాడుతూ ఉంటే శరణ్యకి, దర్శన్కి అయితే పట్టరాని కోపం వచ్చేస్తుంది. మరి ఇప్పుడిప్పుడే ఇంట్లో గొడవలు సర్దుకుంటూ ఉండగా దామిని సృష్టించిన ఈ కొత్త ప్రళయంలో మళ్ళీ ఎన్ని గొడవలు జరగనున్నాయి అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.